రాయలసీమ యూనివర్సిటీలో ప్రొఫెసర్ల కొరత సమస్య విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. యూనివర్సిటీలో యూజీసీ నిబంధనల ప్రకారం కొంతకాలంగా ప్రొఫెసర్ల, అసిస్టెంట్ ప్రొఫెసర్ల, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాలు ఆలస్యమవుతున్నాయి. ఫలితంగా పీజీ మరియు యూజీ కోర్సుల బోధనలో అత్యధిక శాతం కాంట్రాక్ట్ పద్ధతి మరియు గెస్ట్ లెక్చరర్ల ద్వారా సాగుతుంది. కోర్సుల సంఖ్యకు సరిపడే రెగ్యులర్ ప్రొఫెసర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో విద్యార్థులకు పీహెచ్డీ వంటి కోర్సులకు చేయడానికి అవకాశాలు లేకుండా పోయాయి. ఇక యూనివర్సిటీలో తాగునీటి సమస్య కొరత విద్యార్థులను తీవ్రంగా వేధిస్తుంది. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలించాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీను అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక రాయలసీమ యూనివర్సిటీలో అయితే ప్రొఫెసర్ల కొరత సమస్య విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నట్టు తెలుస్తుంది కదా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? రాయలసీమ యూనివర్సిటీ ఏర్పడి దాదాపుగా ఇప్పటికీ 18 ఏళ్ళు అవుతుంది. ఈ 18 ఏళ్ల కాలంలో యూనివర్సిటీ పూర్తి స్థాయిలో వృద్ధి చెందేందుకు పాలకులు చొరవ చూపకపోవడంతో ఆ ప్రభావం విద్యార్థులపై పడుతుంది. ప్రధానంగా ఒక యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 10 years లోపు పూర్తి స్థాయిలో బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. అయితే 18 ఏళ్ళు గడిచిన నేటికి విద్యార్థులు ప్రొఫెసర్ల కొరతతో అరకొర చదువులతో కాలాన్ని నెట్టుకుని వస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపు రెగ్యులర్ ప్రొఫెసర్లు లేకపోవడం, మరోవైపు పిహెచ్డి అవకాశాలు కోల్పోతుండడం, మరోవైపు తాగునీటి సమస్య. 1500 మంది అంటే అక్కడ 13 కోర్సులతో పాటు 3 యూజీ కోర్సులు, అదేవిధంగా 5 ఇంజనీరింగ్ కాలేజీలో 5 బ్రాంచెస్, మొత్తం 1500 మంది విద్యార్థులు ఉన్న ఈ యూనివర్సిటీలో ఇటు కర్నూలు నగర సమీపంలో తుంగభద్ర నది లో నీరు ప్రవహిస్తున్నా ఇటు యూనివర్సిటీకి మాత్రం నీరు కరువైపోయిందని చెప్పవచ్చు. యూనివర్సిటీకి విద్యార్థులకు రోజువారీ అవసరాలకు తీర్చేందుకు గతంలో యూనివర్సిటీ తరఫున 95 లక్షల రూపాయలను మున్సిపల్ కార్పొరేషన్ కి పే చేసింది. 95 లక్షల రూపాయలతో యూనివర్సిటీకి ప్రత్యేకంగా పైప్ లైన్ ని ఏర్పాటు చేసి ఆ పైప్ లైన్ ద్వారా రోజువారీగా నీటిని అందించాలనేది లక్ష్యంతోనే యూనివర్సిటీ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు 95 లక్షలు పే చేయడం జరిగింది. అయితే లక్షల రూపాయలు అయితే పే చేశారు, కానీ ఆ పని మాత్రం పూర్తి కాకపోవడంతో నేటికి ఆ విద్యార్థులకు రోజువారీ అవసరాలకు బోర్లపై ఆధారపడడం, భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థులకు నీరు అందుబాటులో ఉంటుంది. ఆ భూగర్భ జలాలు మరింత లోపలికి పడిపోయినప్పుడు మాత్రం యూనివర్సిటీలో విద్యార్థులకు అవసరాలు తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా నీరు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి కనీసం కూటమి ప్రభుత్వంలో ఆయమైన తమ యూనివర్సిటీని గట్టెక్కించాలని యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి సంఘం నేతలతో పాటు పలువురు విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇక ఈ డిస్కషన్లో మనతో పాల్గొనేందుకు రామకృష్ణ గారు ఎస్ఎఫ్ఐ రాయలసీమ వర్సిటీ ఉన్నారు, అలాగే సీమకృష్ణ గారు రాయలసీమ విద్యార్థి పోరాట సమితి అధ్యక్షులు కూడా ఉన్నారు. సార్, యూనివర్సిటీలో ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టకపోవటం వల్ల విద్యార్థి సంఘం నేతగా మీ స్పందన ఏమిటి? అంటే దాదాపుగా 1500 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి రాయలసీమ యూనివర్సిటీలో రెగ్యులర్ ప్రొఫెసర్లు, రెగ్యులర్ అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు నోటిఫికేషన్ ఇస్తున్నారు తప్ప వాటిని ఫిల్ చేయకపోవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోతున్నాయని మేము ఎస్ఎఫ్ఐగా భావిస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం నామమాత్రంగా నోటిఫికేషన్ ఇచ్చిందే తప్ప వాటిని చట్ట ప్రకారంగా వాటిని ఫిల్ చేసి ఏదో నోటిఫికేషన్ ఇచ్చారు, తర్వాత డబ్బులు ఏదో ఫీజులు కట్టించుకున్నారు తప్ప తర్వాత కోర్టులో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలా, కోర్టులో ఏ విధమైనటువంటి విషయాలపైన వాళ్ళు స్పందించాలా అనేటువంటి దాంట్లో పూర్తిగా గత గవర్నమెంట్ పూర్తిగా విఫలమైంది. అయితే మేము ఎస్ఎఫ్ఐగా రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులకు డిమాండ్ చేయడం ఏంటంటే 2009లో ఇదే యూనివర్సిటీతో పాటుగా యోగవేమన యూనివర్సిటీ కడపలో కూడా ఏర్పడ్డారు. అక్కడ దాదాపు 100 పిహెచ్డీలు సంవత్సరానికి 100 పిహెచ్డీలు ప్రిపేర్ అవుతా ఉంటే రాయలసీమ యూనివర్సిటీలో ఒక విద్యా సంవత్సరం కనీసం 2-3 పిహెచ్డీలు కూడా పూర్తి కావడం పక్కకి పెట్టేస్తే అడ్మిషన్ కూడా దొరికినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాయలసీమ యూనివర్సిటీ ఉందనేటువంటిది చాలా అంటే మేము రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులుగా, కర్నూలు విద్యార్థులుగా మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. అంటే రామకృష్ణ గారు, మరి రెగ్యులర్ ప్రొఫెసర్ల నియామకం చేయపట్టకపోవటం వల్ల ఏమైనా సమస్యలు తలెత్తుతున్నాయా?
ఖచ్చితంగా మేడం. ఈ రోజు చదువు చెప్తే చదువు చెప్పేవాడు ఉంటే చదువుకునేవాడు వస్తాడు. ఈ రోజు రాయలసీమ యూనివర్సిటీలో కేవలం 6 మంది రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉన్నారు. మిగిలిన ప్రొఫెసర్లు అంతా కూడా కాంట్రాక్ట్ బేసిస్ కింద పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారు, గెస్ట్ ఫ్యాకల్టీ కింద పనిచేస్తా ఉన్నారు. రాయలసీమ యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరంలో ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ కోర్సు పెట్టినారు. దానికి అసలు గెస్ట్ ఫ్యాకల్టీ లేరు, దానికి కాంట్రాక్ట్ పద్ధతిలో లేరు, రెగ్యులర్ ప్రొఫెసర్లు లేరు. అక్కడ ఉన్నటువంటి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అనేటువంటి కోర్సు ఎంతో క్వాలిటీకి సంబంధించినటువంటి దానికి ఎడ్యుకేషన్, ప్రాక్టికల్, ల్యాబ్స్ ఇవన్నీ జరపకపోతే ఆ కోర్సు ఖచ్చితంగా మూతపడిపోతుంది. అంటే విద్యార్థులకు నైపుణ్యం అనేటువంటిది ఉండదు. అంటే ఆచార్యుడు ప్రొఫెసర్ అనేటువంటి వ్యక్తి లేకపోతే విద్య ఏ విధంగా విద్యార్థులకు అందుతుంది అనేటువంటిది మా డిమాండ్. అంటే మరి యూనివర్సిటీకి కేటాయించిన భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ప్రస్తుతం అన్ని యూనివర్సిటీలు ఆధీనంలో ఉన్నాయంటారా లేదా కబ్జాకు గురయ్యాయి అంటారా? ప్రస్తుతం ఎన్ని ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి? మేడం, రాయలసీమ యూనివర్సిటీకి 289 ఎకరాలు ఉన్నాయి. ఫస్ట్ గవర్నమెంట్ గతంలో ఇచ్చినటువంటిది. అయితే ప్రస్తుతం చూసుకుంటూ అంటే రికార్డుల ప్రకారంగా చూసుకుంటే 150 ఎకరాలు కూడా లేనటువంటి పరిస్థితి రాయలసీమ యూనివర్సిటీకి ఏర్పడింది. అంటే ఇదంతా కూడా రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేటర్లు, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే అప్పటి అధికారులు ఉంటారో వారిని మేనేజ్ చేసుకోవడం, భూములు ఎన్ఓసి తీసుకోవడం, భూములు కబ్జా ప్లాట్లు వేసుకోవడం చేసుకుంటే ఎవరైనా మాలాంటి విద్యార్థి సంఘాలలో క్వశ్చన్ చేసినాం అనుకోండి, అధికారులు మా ముందర ఏమి పగడ్బాలు పలుకుతారు, మేము ఆ భూములు కాపాడుతాం, మీ భూములు కాపాడుతామని. అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఉద్యోగులు కానీ అంటే భూములను సంరక్షించాల్సిన వ్యక్తులే కార్పొరేట్ వ్యవస్థలకు అమ్ముడుపోతూ యూనివర్సిటీకి సంబంధించిన భూములు అమ్ముకపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ నిద్రపోతుందో మళ్ళీ వాళ్ళకి తెలుస్తుందో తెలియట్లేదో మాకైతే అర్థం కాకుండా ఉంది మేడం. అయితే మేము SFI గా రాయలసీమ యూనివర్సిటీకి 289 ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా సంరక్షించి వాటికి రక్షణ కూడా నిర్మించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి VC రిజిస్టర్లు చర్యలు తీసుకోవాలని మేము గతం నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మా పోరాటాలు ఆ విధంగానే ఉంటాయి మేడం. అంటే రామకృష్ణ గారు, యూనివర్సిటీకి తాగునీటి సమస్య పరిష్కరించాలని కూడా 95 లక్షల మున్సిపల్ కార్పొరేషన్కు డిపాజిట్ చేసినా కూడా ఎందుకు నీటి సరఫరా జరగటం లేదంటారు? మేడం, దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ నరసింహులు గారి హయాంలో మీరు చెప్పిన మాట వాస్తవంగా మున్సిపల్ ఆఫీస్ కి రాయలసీమ యూనివర్సిటీ డబ్బులు కట్టింది అయితే వాస్తవం. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే వారి స్వార్థం కోసం ఎవరైతే యూనివర్సిటీలో పనిచేస్తున్నారో ఉద్యోగుల పేరు చెప్పుకొని వాళ్ళు పక్కనే ఉన్నటువంటి ఒక వెంచర్ కి రాయలసీమ యూనివర్సిటీకి రావాల్సినటువంటి నీళ్లు ఆ పైప్ లైన్ మొత్తం వేశారు మేడం, సగం వరకు వచ్చాయి. కాకపోతే అక్కడే ఆ పైప్ లైన్ తీసుకొచ్చేటప్పుడు ఒక వెంచర్ ఏర్పడింది. ఎవరైనా రాయలసీమ యూనివర్సిటీకి ఎందుకు తీసుకుపోతారా, నీకు ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తాము ఇక్కడ చెప్పాను అంటే అంటే యూనివర్సిటీలో పనిచేసేటువంటి ఒక ఉద్యోగి డబ్బులు తీసుకొని డైరెక్ట్ గా దాన్ని షిఫ్ట్ చేసేసినారు, ఒక ప్రైవేట్ వెంచర్ షిఫ్ట్ చేసినారు. మాకంటే వెనకలు అప్లై డబ్బులు కట్టినటువంటి TM ఉంది కర్నూలులో జగన్నాథ్ గట్ట పైన, వాళ్ళకు మున్సిపల్ ఆఫీస్ తాగునీరు పోతున్నాయి, మాకు రావడంలే. అంటే ఇది కేవలము కొద్ది మంది స్వార్థపరుల ద్వారా రాయలసీమ యూనివర్సిటీకి రావాల్సినటువంటి అన్ని ఇప్పుడు ఈ వాటర్ మంచినీళ్ళు రావట్లేదు మేడం. రాకపోతే దాదాపుగా నెలకు లక్షల్లో ఖర్చు పెడుతున్నాం తాగడానికి నీళ్లు, లక్షల్లో తాగడానికి నీళ్లు పెడుతున్నాం. అదే విధంగా విద్యార్థులకు సంబంధించి కనీస సౌకర్యాలకు సంబంధించి వాటర్ గతంలో ఉన్నటువంటి అధికారులకు సంబంధించినప్పుడు అంటే గతంలో దాదాపు 1 year బ్యాక్ మేడం సంవత్సరానికి 65 లక్షల రూపాయలు ఖర్చు చేసేవాళ్ళు, నెలకు 5 లక్షలు మేడం. నెలకు 5 లక్షలు యూనివర్సిటీలో వాటర్ విద్యార్థులు కనీస సౌకర్యాలు అంటే వాడుకోవడానికి వాటర్ ట్యాంకులతో తోలేవాళ్ళు. అయితే మేము గమనించినాం ఎందుకు ఈ విధంగా డబ్బులు పెడతా ఉన్నారు. రాయలసీమ యూనివర్సిటీలో అన్ని బోర్లు ఉన్నాయి మేడం, మోటార్లు చాలా ఉన్నాయి, బోర్లు వేయించినారు. అయితే మేము అడిగాము అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ రిజిస్టార్ సార్ ఒకసారి ప్రయత్నం చేయండి, ఒక 30,000 ఖర్చులు పెట్టుకుంటే ఆ నీటి కొరత తీరుతుంది, నీళ్లు పారుతాయి విద్యార్థులకు అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ డబ్బులు కట్టదు మేడం. ఈ డబ్బులన్నీ కూడా విద్యార్థులు సెల్ఫ్ ఫండింగ్ కోర్సులు జాయిన్ అయ్యారు. అదేవిధంగా స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ కాబట్టి ప్రతి ఒక్క రూపాయి కూడా మేమే కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేము అప్పుడు చెప్తే 30-34,000 ఖర్చు అయింది. ఖర్చు అయిన తర్వాత ఈ రోజు వరకు సమ్మర్ స్టార్ట్ అయింది, సమ్మర్ లో కూడా ఒక 34,000 రూపాయలు ఖర్చు పెట్టినందుకు దాదాపు సంవత్సరానికి 65 లక్షలు అంటే నెలకు 5 లక్షల రూపాయలు మిగిలినాయి. అంటే ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు చేసుకుంటూ చిన్న సమస్యలు పరిష్కరించకుండా విద్యార్థుల డబ్బులను ఇష్టానుసారంగా వాడుకున్నటువంటి దౌర్భాగ్యం ఈరోజు రాయలసీమ యూనివర్సిటీలో ఉందని మేము భావిస్తాము. రామకృష్ణ గారు, మరి 95 లక్షల రూపాయల విషయంపై అధికారులు ఏమంటున్నారు? మేడం, ఇప్పుడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ వెంకట బసవరావు గారికి చెప్పాం మేడం, మేము SFI గా రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్, గతంలో తాగునీటికి సంబంధించి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి డబ్బులు కట్టాము, కావాలని మీరు వెరిఫై చేస్తున్నారు, వాళ్ళు కూడా రికార్డు తెచ్చుకున్నారు, వాళ్ళు కూడా వెరిఫై చేసామని చెప్పారు. బట్ ఏంటి యాక్షన్ అనేటువంటిది ఇంకా ఆయన వైస్ ఛాన్సలర్ గారు చెప్పలేదు. మేము ఖచ్చితంగా దీనిపైన మళ్ళీ కూడా విద్యార్థులను కలుపుకొని వైస్ ఛాన్సలర్ గారిని అడిగి అవసరమైతే ఆందోళనకు కూడా శ్రీకారం చుట్టే విధంగా మేము మా పోరాటాలు ఉంటాయి అనేటువంటిది మేము భావిస్తున్నాం.
అంటే సీమకృష్ణ గారు ఇక మీరు చెప్పాలి, యూనివర్సిటీలో రెగ్యులర్ ప్రొఫెసర్ల నియామకం చేపట్టకపోవటం, పిహెచ్డీలు చేయాలనుకున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి? నమస్కారం మేడం. యాంకర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వైకేటీవీ గారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మంచి కార్యక్రమం. ఈ రాయలసీమ ముఖద్వారంలో మన కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ ఉంది మేడం. అయితే ఈ రాయలసీమ యూనివర్సిటీలో మహా తిప్పి కొడితే ఒక 6 మంది 7 మంది ప్రొఫెసర్లు ఉంటారు మేడం రెగ్యులర్ గా. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ, గెస్ట్ ఫ్యాకల్టీ. దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 4038 పోస్టులు ఉంటే ప్రొఫెసర్ పోస్టులు 1000కి పైగానే రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి మేడం మన రాష్ట్రం. ఆ 1000లో మా రాయలసీమ యూనివర్సిటీ గురించి ఏదో తక్కువ చెప్పుకుంటే అంత మంచిది మేడం. ఎందుకంటే ఇక్కడ వరస్ట్ యూనివర్సిటీ అనే దానికంటే వరస్ట్ పరిపాలన వచ్చిన అధికారులు ఉన్నారు మేడం ఇక్కడ. అందుకే ఈ యూనివర్సిటీని వరస్ట్ గా తయారు చేసే విధంగా పెట్టారు మేడం. ఒక కోర్సు పెట్టాలి. ఒక కోర్సు పెట్టినప్పుడు దాంట్లో ప్రొఫెసర్లు ఉండాలి. మినిమం ఒక 5 మంది ప్రొఫెసర్లు ఉండాలి. వాళ్ళ కింద అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. తర్వాత ఇప్పుడు నేను పీజీ చేసిన తర్వాత సెట్ నెట్ క్వాలిఫై అయిన తర్వాత పిహెచ్డి చేయాలనుకుంటాను మేడం. ఒక సబ్జెక్ట్ ఎంచుకుని తీసేసి ఒక పిహెచ్డి చేయాలి. మరి ఎవరి కింద చేయాలి? ఇక్కడ రెగ్యులర్ ప్రొఫెసర్లు లేరు. తర్వాత రెగ్యులర్ కోర్సులు లేవు. ముఖ్యంగా ఆ దౌర్భాగ్యం ఏంటంటే రాయలసీమ యూనివర్సిటీలో రెగ్యులర్ కోర్సులతో పాటు రెగ్యులర్ ప్రొఫెసర్ కూడా లేరు. మరి ఏ విధంగా ఇక్కడ పిహెచ్డి చేయాలి? ఇంకోటి ఏంటంటే నెట్ సెట్ క్వాలిఫై. ఇది స్టేట్ సెంట్రల్. నెట్ అయితే సెంట్రల్ మేడం, సెట్ అయితే స్టేట్ నిర్వహిస్తుంది. అయితే ఏపీ రీసెట్ అంటే రాయలసీమ యూనివర్సిటీ సపరేట్ గా ఒక పిహెచ్డి లేదంటే ఒక పిహెచ్డి నోటిఫికేషన్ ఇచ్చే. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఎస్కేయు కానీ, వేమన యూనివర్సిటీ వైవియు కానీ, ఎస్వియు తిరుపతి యూనివర్సిటీ కానీ, తర్వాత ఏ యూనివర్సిటీ ద్రవిడ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ అయినా కూడా ఇంతకు ముందు ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ పరిధిలో పిహెచ్డి నోటిఫికేషన్ సపరేట్ గా ఇచ్చేది మేడం. ఏ యూనివర్సిటీ పరిధిలో ఆ యూనివర్సిటీ పిహెచ్డి ఇచ్చేది, పిహెచ్డి ఇచ్చేది. ప్రభుత్వం ఏం చేసిందిరా అంటే అది 2014 స్టేట్ విడిపోయినప్పటి నుంచి కూడా కావచ్చు. మనకు ఏపీ పీజీ సెట్ స్టేట్ వైడ్ గా, తర్వాత ఏపీ రీసెట్ స్టేట్ వైడ్ గా నిర్వహించడం వల్ల పీజీతో పాటు తర్వాత రీసెర్చ్ కూడా చాలా డ్రాప్ బ్యాక్ అయింది మేడం. మీరు దానికి సంబంధించినటువంటి ఒకసారి ఫీడ్బ్యాక్ కూడా మీరు కన్నా తెచ్చుకుంటే కన్నా ఎంత డ్రాప్ అవుట్ అయిందంటే, ఏపీ రీసెట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు నాకు ఎక్కడో శ్రీకాకుళం ఆంధ్ర యూనివర్సిటీలో నేను హిందూపూర్ మేడం నాది అనుకుంటే, హిందూపూర్ నుంచి నేను ఎస్కే యూనివర్సిటీలో పిహెచ్డి చేయాలనుకుంటా, ఎంఏ తెలుగు డిపార్ట్మెంట్. నాకు అక్కడ ప్రొఫెసర్లు ఉన్నారు, అందరూ నాకు అన్ని అనుకూలంగా. కానీ అదే నేను ఆంధ్ర యూనివర్సిటీకి పోయి అక్కడ నా పిహెచ్డికి డబ్బులు పెట్టుకుని తర్వాత నా ఖర్చులు పెట్టుకోవాలంటే ఈ రాయలసీమ కరువు ప్రాంతం, వలసల ప్రాంతం, నిరుద్యోగ ప్రాంతం మేడం. మరి వాళ్ళు అక్కడ పోయి చేయలేని పరిస్థితి ఏర్పడింది. దాని వల్ల కూడా డ్రాబ్యాక్ ఏర్పడింది మేడం రీసెర్చ్. అంటే సీమకృష్ణ గారు, మంత్రి నారా లోకేష్ యూనివర్సిటీలో కూడా ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు కదా, అంటే దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ఎస్ మేడం, మేము నారా లోకేష్ గారు స్వాగతిస్తున్నాం. ఎందుకంటే అతను ఇచ్చిన మాట యువకులంలో కావచ్చు, లేదంటే వస్తానని నేను డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు, పోలీస్ నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు. కోర్టులో ఉన్నా కూడా కోర్టుకు వేసి పోరాడి నిరుద్యోగులకి అండగా ఉన్నారు. మేము ఇప్పుడు కూడా నారా లోకేష్ మీద అలాంటి యువకులకు ఒక అభిప్రాయం ఏంటంటే, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఈ యూనివర్సిటీలో ఏవైతే ఉన్నాయో ప్రొఫెసర్ రెగ్యులర్ పోస్టులు కానీ ఇవి కోర్టులో కొన్ని ఉన్నాయి మేడం. ఎందుకంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే అలిగేషన్ కొందరు ఉన్నారు, మీరు అనవసరమైన అలిగేషన్ తీసుకొస్తారు, హైకోర్టుకో సుప్రీంకోర్టుకో పోతారు, ఆ నోటిఫికేషన్ నిలుపుదల చేస్తారు. దీని వల్ల కూడా చాలా ఇబ్బంది గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మరి అలాంటి తొలగింపులు కూడా నారా లోకేష్ గారు తొలగింపును ఏవైతే కోర్టులో ఉన్నాయో అవి కూడా క్లియర్ చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి త్వరితగతిన యూనివర్సిటీలలో రెగ్యులర్ పోస్టులకు ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ఉన్నత విద్యా కమిషన్ లో కూడా మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకీకృత ఒక చట్టం తీసుకొచ్చి అన్ని యూనివర్సిటీలను కలిపి ఓ చట్టం తీసుకురాబోతున్నారని చెప్పేసి అన్నారు నారా లోకేష్ గారు. మరి ఆ చట్టం వచ్చినప్పుడు రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి యూనివర్సిటీతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు అన్ని కూడా బాగుపడే అవకాశాలు ఉంటాయి మేడం. మరి దాన్ని కూడా త్వరితగతిన తీసుకురావాలని చెప్పేసి మేము నారా లోకేష్ గారికి విన్నవించుకుంటున్నాం మేడం. ముఖ్యంగా రాయలసీమ అంటే రాయలసీమ యూనివర్సిటీ అంటే ఇక్కడ చదువుతో పాటు, లేదంటే ఇక్కడ చదువు రీసెర్చ్ తో పాటు, రెగ్యులర్ ప్రొఫెసర్లతో పాటు ఇవన్నీ పక్కన పెడితే సమస్యల దానికి సంబంధించినటువంటి ఫైల్ నారా లోకేష్ దగ్గర ఉంటుంది మేడం. ప్రతి ఒక్క చిన్న దానికి అలిగేషన్ పెడతా ఉంటాం. ప్రతి ఒక్క చిన్న దానికి ఇక్కడ ఎవరు పని వాళ్ళు చేసుకుంటే ఇక్కడ అభ్యంతరం ఉన్నాం. నాన్ టీచింగ్ వాళ్ళు నాన్ టీచింగ్ పనులు,
తర్వాత టీచింగ్ వాళ్ళు టీచింగ్ పనులు చేసుకుంటే ఇక్కడ ఏం ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఏంటంటే మొత్తం కుల రాజకీయ మేడం, కుల రాజకీయ వ్యవస్థ తీసుకొచ్చి మొత్తం ఒక డామినేషన్ తో నడిచే ప్రక్రియ రాయలసీమ విశ్వవిద్యాలయంలో నెలకొంది మేడం. ముఖ్యంగా దాని వల్లనే రాయలసీమ యూనివర్సిటీ వెనుకబడిపోయే పరిస్థితి ఏర్పడింది మేడం. రామకృష్ణ గారు, మీరు చెప్పాలి ఇక గెస్ట్ లెక్చర్పై ఎక్కువగా ఆధారపడటం వల్ల విద్యా నాణ్యత తగ్గే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటది మేడం. ఇప్పుడు గెస్ట్ ఫ్యాకల్టీ అనేటువంటి వ్యక్తి గంటల ప్రకారంగా వాళ్ళు క్లాసులు చెప్తుంటారు మేడం. రోజుకి 5 గంటలు అంటే 1 గంటనో 2 గంటలు పాఠాలు చెప్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. రేపు పొద్దున మాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు నేను ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్నాను మేడం, మా గెస్ట్ ఫ్యాకల్టీకి వస్తున్నారు, మాకు ఒక సమస్య వస్తుంది. సమస్య వచ్చినప్పుడు లేదా డౌట్ వస్తుంది, లైబ్రరీ చదువుతూ ఉంటాం, సమస్య వస్తుంది, లేకపోతే ఒక డౌట్ వస్తుంది. డౌట్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి రెగ్యులర్ ప్రొఫెసర్ అయితే ఖచ్చితంగా 5 వరకు ఉంటాడు, 5 వరకు ఖచ్చితంగా 5 వరకు ఉంటాడు. మాకు ఉన్నటువంటి డౌట్లు ఏమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇక్కడ 1 గంట, లేకపోతే బయట కాలేజీలో 1 గంట, ఇంకో యూనివర్సిటీలో 1 గంట చెప్పుకుంటూ తిరిగేటటువంటి, అంటే వాళ్ళ గెస్ట్ ఫ్యాకల్టీ అంటేనే ఆ విధంగా 1 గంట 2 గంటలు వచ్చిపోయేటటువంటి పరిస్థితులు ఉంటుంది. అంటే 5 గంటల వరకు ఉన్నటువంటి రెగ్యులర్ ప్రొఫెసర్ ఎక్కడ, 1 గంట 2 గంటలు ఉన్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీలు ఎక్కడ ఉండడం వల్ల ఖచ్చితంగా విద్య అనేటువంటిది విద్యార్థులకు ఖచ్చితంగా అందదు అనేటువంటిది మా అభిప్రాయం. అంటే యూనివర్సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు అవసరం అంటారా? మేడం, రాయలసీమ యూనివర్సిటీ కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి చెప్తానే ఉన్నాం మేడం, ఒక 100 కోట్లు రిలీజ్ చేయండి, రాయలసీమ యూనివర్సిటీకి కొత్త భవనాలు కట్టండి. రెగ్యులర్ కోర్సులు, ఇప్పుడు సెల్ఫ్ ఫండింగ్ కోర్సులు ఉన్నాయి మేడం. సెల్ఫ్ ఫండింగ్ కోర్సుల వల్ల ఈ రోజు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే అంటే ఒక పేద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు డబ్బులు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు హాస్టళ్లలో నిత్యావసర సరుకులు పెరిగి నెలకు 3 నుంచి 4 వేల రూపాయల బిల్లులు వస్తున్నాయి. అంటే దాదాపుగా సంవత్సరానికి మెస్ బిల్లులు ఒక 40,000 రూపాయలు, కోర్సు ఫీజు 80,000 రూపాయలు, గవర్నమెంట్ ఇచ్చేది 40,000 రూపాయలు ఇస్తుంది. ఇంకా మిగిలినటువంటి 40,000 రూపాయలు మేము పేద గ్రామీణ విద్యార్థులు కట్టుకోవాలనేటువంటిది చాలా దుర్మార్గంగా ఉంటుంది. అందుకే మేము కూటమి ప్రభుత్వానికి స్పష్టంగా ఒకటే చెప్తున్నాం మేడం, రాయలసీమ యూనివర్సిటీకి ఒక 100 కోట్ల నిధులు ప్రత్యేకంగా కేటాయించండి, సపరేట్ గా టీచింగ్ ఫ్యాకల్టీ నియమించండి. అదే విధంగా సెల్ఫ్ ఫండింగ్ లో దాదాపు కొన్ని 10 సంవత్సరాల నుంచి కూడా సెల్ఫ్ ఫండింగ్ కోర్సులు ఉన్నాయి, వాటిని కూడా రెగ్యులర్ చేయండి. రెగ్యులర్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఖచ్చితంగా చదువుకోవడానికి ఆసక్తి చూపుతారు, యూనివర్సిటీలలో అడ్మిషన్స్ పెరుగుతాయి. అదే విధంగా రెగ్యులర్ ఫ్యాకల్టీ నియమిస్తే మా లాంటి ఎంతో మంది పీజీ అయిపోయినటువంటి విద్యార్థులు, ఇప్పుడు పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా పీహెచ్డీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నారా లోకేష్ బాబు గారు రాయలసీమ యూనివర్సిటీ పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి స్పెషల్ కోటా కింద రాయలసీమ యూనివర్సిటీ తీసుకొని ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుని 1 సంవత్సరం లోపు 2 సంవత్సరాల లోపు యూనివర్సిటీ అభివృద్ధి చేయమని మేము రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులుగా, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా మేము కోరుతా ఉన్నాం. అంటే రామకృష్ణ గారు, మరి పిహెచ్డి అలాగే రీసెర్చ్ అడ్మిషన్లు పెరగాలంటే ఏ మార్పులు అవసరమని మీరు భావిస్తున్నారు? మేడం, రీసెర్చ్ కి సంబంధించి యూనివర్సిటీలలో అడ్మిషన్స్ పెరగాలి అంటే ఖచ్చితంగా రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండాలి అనేటువంటిది యూజీసీ తెచ్చినటువంటి నిబంధన. అయితే ఆ నిబంధనకు అనుగుణంగా దాదాపుగా రాయలసీమ యూనివర్సిటీలో 16 డిపార్ట్మెంట్లలో 6 మంది రెగ్యులర్ ప్రొఫెసర్, 6 మంది రెగ్యులర్ ప్రొఫెసర్ వాళ్ళు ఒక పిహెచ్డీ అయిపోవాలంటే 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. ఒక్క ప్రొఫెసర్ కు 4+4 8 ఉంటాయి మేడం. 8 అంటే 4 సంవత్సరాల వరకు ఎవరిని పిహెచ్డీ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ రోజు 2025 ఆర్సెట్ చూసుకుంటే నోటిఫికేషన్ ఎస్కే యూనివర్సిటీలో 100కు పైగా ఉంటే రాయలసీమ యూనివర్సిటీలో 4 ఉన్నాయి మేడం పిహెచ్డీ సీట్లు. కెమిస్ట్రీలో 1, ఫిజిక్స్ లో 1, మ్యాథమెటిక్స్ లో 2, బాటనీలో 1 ఉన్నాయి. అంటే మిగిలిన ఎకనామిక్స్ కానీ, తెలుగు కానీ, మేనేజ్మెంట్ కోర్సులలో ఎటువంటి ఆర్సెట్ అంటే రీసెర్చ్ కి సంబంధించి పిహెచ్డీ సీట్లు లేవు. దాని ద్వారా అనేకమైనటువంటి రీసెర్చ్ అవకాశాలు రాయలసీమ యూనివర్సిటీలో మేము ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారికి రాయలసీమ యూనివర్సిటీలో రీసెర్చ్ పెంచండి, పిహెచ్డీ సీట్లు ఇవ్వండి, అదేవిధంగా ప్రాజెక్ట్ ఫెలోషిప్స్ ఉంటే వాటిని కూడా పెంచండి అని మేము కోరుతా ఉన్నాం మేడం. అంటే రామకృష్ణ గారు, మరి విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆందోళనలు, డిమాండ్లకు ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా ఏమైనా స్పందన వచ్చిందా? మేడం, గత గవర్నమెంట్ లో, వైసీపీ గవర్నమెంట్ లో ఆదిమూలపు సురేష్ గారిని, అదే విధంగా అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు బొత్స సత్యనారాయణ గారిని కూడా కలిసాం. అయితే వాళ్ళు ఏంటి అంటే ఒక మాటలు చెప్పడం తప్ప చేతుల్లో అయితే ఏం లేదు మేడం. వాళ్ళు ఎంతున్నా కూడా యూనివర్సిటీలో మా వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇంకొక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారా, ఇటు పొలిటికల్ గా గత ప్రభుత్వం దూసుకెళ్ళింది. కానీ రాయలసీమ యూనివర్సిటీ పైన ఏదో ప్రత్యేకమైన శ్రద్ధ మాత్రం గత గవర్నమెంట్ అయితే 1% కూడా చూపలేదు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ పైన
అందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి విద్యార్థులకు గాను రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులు మాకు నమ్మకం ఉంది, ఏదో ఆరోగ్యగా యూనివర్సిటీని అభివృద్ధి చేస్తారనేటువంటి నమ్మకం ఉంది. మేము గతంలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారికి, ఇప్పుడున్న వైస్ ఛాన్సలర్ గారికి చెప్పాము, సార్ రాయలసీమ యూనివర్సిటీని అభివృద్ధి చేసుకుందాం, అందుకు కావాల్సినటువంటి సపోర్ట్ విద్యార్థి సంఘాలుగా ఖచ్చితంగా మీకు అందిస్తాం. యూనివర్సిటీలో విద్యా ప్రామాణికలు తగ్గుతున్నాయి, విద్యా ప్రామాణికలు పెంచండి అనేటువంటి ఉద్దేశంతో మేము చెప్తా ఉన్నాం. ఆ విధమైనటువంటి ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది మేడం కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఇకనైనా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ రాయలసీమ యూనివర్సిటీకి స్పందించకపోతే, యూనివర్సిటీ అభివృద్ధి కోసం స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా మా భవిష్యత్తు పోరాటాలు తీవ్రంగానే ఉంటాయని ఖచ్చితంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే ఫైనల్ గా మరి ఈ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు లేదా యూనివర్సిటీ అధికారులు ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మేడం ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత వైస్ ఛాన్సలర్ గారు వెంకట బసవరావు గారు, ఆయన ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వచ్చారు. అయితే ఆయన వచ్చినప్పటి నుంచి కూడా మేము అంటే కొత్త వైస్ ఛాన్సలర్ గారు తెలియాలి వాస్తవాలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ఏంటి, మేము అంటే శాంతియుతంగానే రిప్రజెంటేషన్లు చేస్తున్నాం. ఆయన చేతుల్లో ఉన్నంత వరకు ఆయన చేస్తున్నారు. కాకపోతే రిక్రూట్మెంట్ అనేటువంటిది, పిహెచ్డి అనేటువంటిది వాళ్ళ చేతుల్లో ఉండదు, ఇది గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. అందుకే మేము స్పష్టంగా వైస్ ఛాన్సలర్ గారు కూడా చెప్పాము మేడం, రాయలసీమ యూనివర్సిటీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి సార్. నారా లోకేష్ గారు కూడా ఖచ్చితంగా మీరు కలిసినప్పుడు ప్రతిసారి కూడా నారా లోకేష్ బాబుకు ఖచ్చితంగా మీరు చెప్పండి, యూనివర్సిటీ అభివృద్ధి చెందే విధంగా మీరు ప్రయత్నాలు చేయండి అని మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేసి యూనివర్సిటీ రక్షించుకునే విధంగా మా పోరాటాలు ఖచ్చితంగా ఉంటాయి. రైట్ అండి, ఈ డిస్కషన్లో పాల్గొన్నందుకు సింహకృష్ణ గారికి అలాగే రామకృష్ణ గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మనం. రేపటి మనంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.